సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో జెడ్పీ డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛపదం స్వచ్ఛరథం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఇంటింటికి చెత్త సేకరణను ప్రోత్సహించి పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమం అమలుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షాలేట్, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు వై బ్రహ్మయ్య. నేను మన జెడ్పీపీ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓని నెల్లూరు. ఇవాళ మొన్న సంఘం మండలానికి వచ్చి ఇక్కడ పంచాయత్ సెక్రటరీస్తో సమావేశం ఏర్పాటు జరిగింది ఎండీ గారి ఆధ్వర్యంలో. ఈ సమావేశంలో జనరల్గా పంచాయత్ సెక్రటరీస్కి ప్రైమరీ డ్యూటీస్కి వచ్చి రివ్యూ చేసుకున్నాము. దాంతోపాటుగా స్వచ్ఛపదం స్వచ్ఛరథం అని మన ప్రభుత్వము, ముఖ్యంగా మా మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ శానిటేషన్, పంచాయతీల్లో శానిటేషన్ ఒకటి అంటే పారిశుధ్యం, నెక్స్ట్ తాగునీరు, ఇట్లాంటి వాటిల్లో చాలా పర్టికులర్గా మాకు క్లియర్ కట్గా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ గ్రామ స్థాయికి తీసుకెళ్ళటం కోసమని ఫీల్డ్లో ఉన్న పంచాయత్ సెక్రటరీసు, డిప్యూటీ ఎంపీడీఓస్, ఎంపీడీఓ గారితో సమావేశం ఏర్పాటు చేసుకొని మండలాలు విజిట్ చేసి ఇప్పుడు ఫీల్డ్కి కూడా వెళ్ళి ఆ స్వచ్ఛరథం అవన్నీ ఎట్లా జరుగుతున్నాయనే చూడబోతున్నాం. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంది. మంత్రి గారు ప్లస్ మా కమిషనర్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశాల మేరకు. సో విలేజెస్లో మనం ఇప్పుడు పట్టణాల్లో ఎట్లయితే అపార్ట్మెంట్లోనూ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త ఎట్లయితే తీసుకెళ్తారో అదే రకంగా మన దగ్గర కూడా అలవాటు చేయాలి. 3 నెలలకైనా 4 నెలలకైనా మన వాళ్ళు కూడా అలవాటు పడతారు. అప్పుడు రోడ్డు మీద చెత్త వేయకూడదు పోద్ది. ఆ రోడ్డు మీద చెత్త వేస్తే ఆ రోడ్డు మీద చెత్త కాలువలో పడి కాలువ ఆగిపోయి అక్కడ మళ్ళీ దోమలు పేరుకొని మళ్ళీ జబ్బులు వచ్చి ఒకదానికొకటి కనెక్టెడ్. కాబట్టి ఒక మంచి యొక్క సాంప్రదాయాన్ని అలవాటు చేయాలి విలేజెస్లో. టౌన్లో ఉన్నవాళ్ళు ఇదే పల్లెటూరు అయిన టౌన్కి వస్తేనేమో డస్ట్బిన్ ఇస్తారు, అదే పల్లెటూరుకి వెళ్తేనేమో పక్కన పడేస్తుంటారు. ఎక్కువ మంది, అందరూ కాదు, కొంతమంది. సో ఆ పరిస్థితిని తీసి హెల్దీగా ఉంచాలి పల్లెటూళ్ళని, పల్లె ప్రజల్ని, అందరినీ అని చెప్పే ఉద్దేశంతో ఈ స్వచ్ఛరథం స్వచ్ఛపదం అనే ప్రోగ్రాం పెట్టారు. సో దాని గురించి మా వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేసి ఫిజికల్గా కూడా ఫీల్డ్కి వెళ్ళి ప్రతి మండలంలో ఒక విలేజ్ 2 విలేజ్లు ర్యాండమ్గా చూసి అద్దులు ఏదైనా తప్పులు ఎవరు ఉంటే కూడా సరి చేయడానికి కోసం వచ్చామండి ఇక్కడికి. అదే రివ్యూ జరుగుతుంది ఇప్పుడు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి ఇంకా అప్డేట్ అయితే ఇంకా ఏమీ రాలేదండి. సో ఇలా ఉన్న ప్రస్తుతం ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ గారి టర్మ్ అయిపోగానే ఎలక్షన్లు పెడతానికైతే ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతుంది కదండి. ఇదంతా క్లోజ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్కి వెళ్తారని అందరూ అనుకుంటున్నాము. మేమైతే మా యంత్రాంగం అయితే అంతా రెడీగానే ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని మొత్తం నీట్గా రెడీగా పెట్టుకొని ఉన్నాం. ఎప్పుడు ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళమంటే అప్పుడు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాం. అది కూడా ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.